గుడ్ మార్నింగ్ అందరికీ. సిపిగేట్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది పేస్ 1. ఇది దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ పాస్ కావాలి, అన్ని సెమ్ములు పాస్ కావాలి. ఓకేనా, సప్లిమెంటరీలు ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. డిగ్రీ అన్ని సెమ్ములు పాస్ అయ్యి మీకు ఓవరాల్ CGPA రావాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ ఉంటుంది. అంటే అర్థమైంది కదా. సో సిపిగేట్ సంబంధించి ఏదైతే పేస్ 1 షెడ్యూల్ వచ్చిందో డిగ్రీ పాస్ అయిన వాళ్ళే ఎలిజిబుల్, ఫెయిల్ అయిన వాళ్ళు కాదు. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళకి పేస్ 2 పేస్ 3 ఉంటుంది, అప్పుడు చూసుకోవచ్చు అడ్మిషన్స్. ఇప్పుడైతే మనకి ఆగస్టు 24 నుంచి 31 వరకు 8 డేస్ అయితే సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోనికి ఇచ్చారు. సో ఆగస్టు 31 లోపు మీరు ఉన్న సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సెప్టెంబర్ 8కి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏమైతే అంటే ఇప్పుడు ఆగస్టు 31 లోపు సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి. తర్వాత సెప్టెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు వెరిఫై చేస్తారు. వాళ్ళు వెరిఫై చేసి అయితే రిజెక్ట్ చేస్తారు, లేదంటే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేస్తే నో ప్రాబ్లం, డైరెక్ట్ సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఒకవేళ అప్రూవ్ చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారు? ఏదైనా డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు, ఏదైనా కొంచెం క్లారిటీ బ్లర్ ఉన్నా రిజెక్ట్ చేస్తారు. సో రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. మనం ఫస్ట్ టైం పేమెంట్ చేసి 200, 250 కట్టి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోనికేమో ఆగస్టు 31 లోపు చేస్తాం. తర్వాత సెప్టెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మనం సెప్టెంబర్ 1st వీక్లో ఒకవేళ రిజెక్ట్ చేస్తే స్టేటస్ డైలీ చెక్ చేసుకోవాలన్నట్టు. రిజెక్ట్ చేస్తే సింపుల్ ఆ డాక్యుమెంట్ని మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోనికి ఆప్షన్ ఇస్తారు. రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. చేస్తే వాళ్ళు మళ్ళీ సెప్టెంబర్ 7 లోపే అప్రూవ్ చేసేస్తారు. అర్థమైంది కదా. సో ఇది అన్నట్టు అవన్స్ అప్రూవ్ అయిపోయిందంటే కథం సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. 10 తర్వాత మనకి సెప్టెంబర్ 14కి అలాట్మెంట్ ఉంటుంది. అలాట్మెంట్ అయిన తర్వాత ఒకవేళ మీరు కాలేజీలో జాయిన్ కావాలనుకుంటే సెప్టెంబర్ 18 పోయి జాయిన్ కావాలి. అండ్ సెప్టెంబర్ 19కి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్. ఫస్ట్ పేజ్లో ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారో సర్టిఫికేట్స్ అప్రూవ్ అయిపోయినాయో ఇక మీరు మళ్ళీ సెకండ్ పేజ్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. క్లియర్? ఏ డౌట్ ఉన్నా ఏం కాదు. ఫస్ట్ పేజ్లో ఏదన్నా సీట్ వస్తే నచ్చితే జాయిన్ కారు, నచ్చకపోతే జస్ట్ ఆన్లైన్లోనే 800 రూపీస్ పే చేసి ఆ సీట్ హోల్డ్లో పెట్టుకొని మీరు కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు కట్టిన 800 సెకండ్ పేజ్కి వెళ్ళిపోతే సెకండ్ పేజ్లో వచ్చిన సీట్లో జాయిన్ కావాలి. ఇక సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ పేజ్ సీట్ ఉండదు, ఇక క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో మీరు ఫస్ట్ పేజ్ కంటే మంచి కాలేజీలో పెడతారు కాబట్టి సెకండ్ పేజ్లో ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ రాకపోయింది అనుకో, ఈ ఫస్ట్ పేజ్లో సీట్ అట్నే ఉంటుంది. సో అక్కడ పోయి జాయిన్ కావాలన్నట్టు. ఈ 800 కట్టడం వల్ల సీట్ హోల్డ్ ఉంటుంది అన్నట్టు. అర్థమైంది కదా. సో ఇది ఇక ఏమైనా డౌట్ ఉంటే మీరు యాప్లో మెసేజ్ చేయరు. సిపిగేట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ లోగో అనిపిస్తుంది, మన యాప్ ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు సిపిగేట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది, పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. మీరు అక్కడ అన్ని కాలేజెస్ లిస్ట్ చూసుకోవచ్చు, పర్సనల్ చార్ట్ కూడా నాతో చేయొచ్చు, చార్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే డన్. అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి. ఉంటా మరి, బాయ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. అన్ని సర్టిఫికేట్లు రెడీ చేసుకోరు. 10th మేమో, ఇంటర్ మేమో, డిగ్రీ మెమోస్, డిగ్రీ సెమిస్టర్ వైజ్ మెమోస్, లాంగ్ మెమోస్ అయితే లాంగ్ మెమోస్, డిగ్రీ సెమిస్టర్ వైజ్ అయితే సెమిస్టర్ వైజ్ మెమోస్. నెక్స్ట్ ఆధార్ కార్డు, 9th to డిగ్రీ బోనఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళైతే రెసిడెన్స్ ఉండాలి, అండ్ టీసీ కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి కంపల్సరీ. డన్. హోప్ యూ అండర్స్టాండ్. అంతేనా? అంతే. 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ ఉండాలి, 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ ఉండాలి, డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ పెట్టాలి. నెక్స్ట్ టీసీ కంపల్సరీ ఉండాలి, 9th to డిగ్రీ బోనఫైడ్స్ కంపల్సరీ ఉండాలి. బోనఫైడ్స్ అన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్న ఒకటే. క్యాస్ట్, ఇన్కమ్ ఉండాలి, ఆధార్ కార్డు కూడా ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సేవలో తీసుకుంటారు వాళ్ళైతే, వీళ్ళు ఓపెన్ ఇంటర్ ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం. క్లియర్? అంతే. ఇవన్నీ సర్టిఫికేట్లు అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఓకే డన్. బాయ్.